Hey guys, welcome back to my YouTube channel. This is Adion Superbike. ఇవాళ 14th ఫాలోవర్కి రైడ్ ఇవ్వబోతున్నాం మనం. అతనిది వచ్చేసి శారదా కాలేజ్. ఫస్ట్ శారదా కాలేజ్ దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా అతనికి బస్సు ఉంది 6:30కి వాళ్ళ కాలేజ్ అవుతుంది. ఇప్పుడు టైం 6:14 అవుతుంది. అండ్ పెద్ద దూరం ఏం కాదు, దగ్గరే. వెళ్ళి అక్కడ చూద్దాం అతను ఎలా రెస్పాండ్ అవుతాడో. అండ్ అక్కడ సిచ్యువేషన్ చూసి మ్యాక్సిమం మనమే దింపాల్సి వస్తుందేమో అనుకుంటున్నా, లేదంటే బస్సులో వెళ్ళిపోతాడు. చూద్దాం అక్కడ. అండ్ ఇవాళ నేను స్పోర్ట్స్లో ట్రై చేస్తున్నా బైక్. ఎప్పుడు నేను రోడ్లోనే డ్రైవ్ చేస్తా, కానీ ఇవాళ స్పోర్ట్స్లో ట్రై చేద్దాం అనిపించింది. సో శారదా కాలేజ్ అంటే ఇది, అంటే వెనకాల ఇంకొకటి ఉంది. వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి ఇది. వెంకట్ ఓకే, హాయ్. ఎన్నింటికి వస్తుంది మీ కాలేజ్ బస్సు? ఓకే ఓకే, అర్థం కాల. హాయ్ హాయ్, ఆదర్శ్. హాయ్, తెలుసా? చెప్పావా? ట్యూషన్ చేంజ్ అయిపోయావు బాగా. ఎలా ఉన్నావురా? మొన్నే వచ్చా నేను. మాది బందర్ రోడ్. అరే పడేకు. ఓకే, బందర్ రోడ్. ఓకే, వాడు కాలు పైన పెడితే నా కాళ్ళు వణుకుతున్నాయి. అరే అరే, వెనక్కిరా వెనక్కిరా వెనక్కిరా. ఓకే, ఇది కొట్టిది. అంటే సోలో చేస్తా మ్యాక్స్. వెళ్ళిపోమన్నారా? ఇక్కడ నాది ప్రాపర్ విజయవాడే. చేస్తా యూట్యూబ్లో. ఓకే బాయ్. ఓకే ఓకే, చాలా మంది ఫాలోవర్స్ వస్తున్నారు ఇక్కడ నుంచి. ఎగ్జాస్ట్ ఉంటే మొత్తం పరిగెత్తుకుంటూ వస్తారు. నాకు బండి ఎవరైనా ఎక్కుతుంటే నా కాళ్ళు వణుకుతున్నాయిరా. ఇప్పుడు వరకు నా బండి ఇప్పుడు ఈడే కూర్చో. 300కి దీనికి కంపారిజన్ లేదు. ఇప్పుడు వరకు ఈ కాలేజ్ వల్ల హడావిడి అయిపోయింది. ఇప్పుడు మనం ఇతనికి రైడ్ ఇవ్వడానికి వెళ్ళాం. ఫ్రంట్ క్యామ్ పెడితే బెటర్. సో కానీ నైట్ టైం కదా, పెట్టేస్తా ఫ్రంట్.
మినిట్స్ నుంచి ట్రాఫిక్లో స్టక్ అయిపోయాం. బ్లాక్ చేస్తుందంట. ఇది వచ్చేసి రమేష్ హాస్పిటల్ సిగ్నల్ అనమాట. ఎప్పుడు చూసినా ఇక్కడ సిగ్నల్లో స్టక్ అయిపోయామంటే మినిమం హాఫ్ అన్ అవర్. ఇంతకుముందు కూడా ఈ సిగ్నల్ అట్లాగే ఉండేది. ఇప్పుడు కార్స్ ఇంకా ఇవన్నీ పెరిగినాయి, ఇంకా పెరుగుతుంది. ఎప్పుడు వదులుతారో. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది షేర్ చేసుకోవచ్చా లేదా తెలీదు, షేర్ చేసుకుంటున్నా. ఐ థింక్ ఒక 8 years or 7 years బ్యాక్. అప్పుడు మా దగ్గర షైన్ ఉండేది, మా ఫ్రెండ్ది. అది కూడా మా ఫ్రెండ్ది నేను తీసుకున్నా. అప్పుడు నేను హెల్మెట్ కూడా పెట్టుకున్నా మంచిగా. సర్వీస్ రోడ్ నుంచి అట్లా వస్తున్నా. ఆ సర్వీస్ రోడ్ వచ్చేసి పాలిక్లినిక్ రోడ్లో నుంచి ఇటు స్టార్ట్ అవుతుంది. ఇలా వస్తున్నా. ఇక్కడ వచ్చి టర్నింగ్ తిప్పినమ్మంటే బండి తాళం తీసేసుకొని లైసెన్స్ తీయమన్నారు. అప్పుడు నాకు లైసెన్స్ లేదు. లైసెన్స్ తీయమని అమ్మంటే లైసెన్స్ లేదు. ఇంకా మా ఫ్రెండ్ ఉన్నాడు వెనకాల, వాడికి లైసెన్స్ ఉంది. అప్పుడు వాడిని లైసెన్స్ చూపించమని చెప్పి వాడు చూపించేలోపు నేను బండి తాళం తీసేసుకున్నాడు. నేను ఆ బండి తోసుకుంటా వెళ్ళిపోయి ఇక్కడ రమేష్ హాస్పిటల్ సిగ్నల్ దగ్గర పార్కింగ్ ఉంటుంది, అటు సైడే అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఆ బండి తోసుకుంటా వెళ్ళిపోయి అక్కడ పెట్టేసి నేను ఆపోజిట్ రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి చూస్తున్నా. అయితే పోలీస్ ఆనా మీ మీద కేసు వేస్తా, మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తా, అది ఇది అని చెప్పి చేశాడు. ఎందుకు అంటే అది మాకు తెలుసు అలా బండి తోసుకెళ్ళడం తప్పు అని. బైక్ కీస్ ఆన్ దగ్గరే ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ ఫోను ఆన్ దగ్గర ఉంది, వాడు లైసెన్స్ చూపిస్తున్నాడు ఫోన్లో. ఇంకా ఏమైంది అంటే మీ వాడిని పిలువు, ఫోన్ చేసి రమ్మని చెప్పు అని ఫోన్ ఇచ్చాడంట. మా వాడు ఫోన్ తీసుకొని ఈ కాలేజ్ లోపలికి వెళ్ళిపోయాడు. ఈ పాలిక్లినిక్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ కాలేజ్ వదిలేరు. ఇక్కడ ఒక పోలీస్ ఆయన ఎతుకుతున్నాడు నా కోసం, అక్కడ ఒక పోలీస్ ఆయన ఎతుకుతున్నాడు. వాళ్ళు ఏంటంటే మాది ఏ బైక్ నెంబర్ చూడలా, బండి తాళం తీసేసుకున్నారు అంతే. బండి తాళం తీసేసుకొని అలా చేశాడు. సో మా ఊరు లోపల స్టక్ అయిపోయాడు. నేను ఇక్కడ హాస్పిటల్ దగ్గర నుంచున్నా. సో నేను అక్కడ స్టక్ అయిపోయి ఉన్నా. అక్కడ సైరన్ వేసుకొని బండ్లు వేసుకొని తిరిగారబ్బా. ఆ తర్వాత మా వాడు లోపల ఎవరిదో ఆప్రాన్ వేసుకొని బయటకు వచ్చాడు. ఇంకా కొంచెం కూల్ అయ్యారు. నేను బండి తోసుకుంటా వెళ్ళిపోయి కీ చేయించుకున్నాం. ఈ ఇన్సిడెంట్ అసలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే మా మీద కేసు పెడతాం. అప్పుడు మేము కొంచెం చిన్న ఏజ్, మా మీద కేసు పెడతాము అది ఇది అంటే మాకు భయం వేసింది. అప్పుడు నిజంగా పెడతారేమోరా అని. ఇటు వచ్చిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది. చూసారా, నేను ఇంత పెద్ద స్టోరీ చెప్పా, ఇంకా సిగ్నల్ వదల్లా. వెయిట్ అప్పుడే ఇంకా లాస్ట్ నన్ను పోలీసులు ఆపడం. ఇంకా తర్వాత ఇప్పుడు వరకు ఎప్పుడూ ఆపలేదు. ఇది సడన్ గా పుల్ చేస్తుంది. ఇప్పుడు ఇలా ఉన్నాము, ఇలా లాగేస్తుంది ముందుకి. నీ బాడీ ఇక్కడే రెస్ట్లో ఉంటుంది, బైక్ వెళ్ళిపోతుంది. అందుకే చెప్పాను నీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. ప్రసాదం పాడు వచ్చాం మనం. అదోస్ ఒక 15 kilometers అనుకుంటా మన ఇంటి దగ్గర నుంచి. ఎటురా ఎన్ని దింపేసి ఇంకా బ్లాగ్ ఎక్కడితో ఆపేద్దాం మనం. అమ్మా ఇప్పుడు వరకు ఎలా ఉంది? ఓకే బాయ్. ఇప్పటి వరకు ఇచ్చిన వాటిలో ఇదే లాంగ్ రైడ్ అనమాట. అండ్ ఈ హీట్కి నాకు పిచ్చి ఎక్కుతుంది, లెగ్స్ కాలిపోతున్నాయి నాయి. అండ్ సిటీలో వచ్చాము కదా. So that's it for today guys. If you guys enjoyed this vlog, if you guys enjoyed, you guys know what to do. Hit the like,
share and subscribe to my channel. This is Adion Superbike signing out. నెక్స్ట్ ఫాలోవర్ మీరు అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను పక్కా మీ దగ్గరకు వస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఉంది చూడండి, Adion Superbike. అక్కడ మెసేజ్ చేయండి, నేను పక్కా మిమ్మల్ని ఒక రైడ్కి తీసుకెళ్తా. See you guys, bye bye.